కాసేపు ఇక్కడే ఉంటే చంపేస్తారా? అందరూ మైకిల్ వెళ్ళండ్రా వెళ్ళండ్రా. వచ్చిన చోటు యమా సేఫ్. నెక్స్ట్ 10 నిమిషాల్లో ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కను, సిక్కను చిన్న టేపు వెయ్యి టక్కను, తేలిగ్గా సిక్కావా సిక్కబాదుడు, కష్ట కష్టపెట్టినావా అన్న కొల్లగొట్టడు. ఏంది ఎగతాళా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా, నేను మాట్లాడి సోతాను. అట సెట్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఎందుబో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జీ డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బోచి బొచ్చేయాలి. కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా? ఎవరేరియారా? సీఎం ఏరియారా. మనకి చెప్తున్నాడు రోయ్, సీఎం ఏరియా మాకు తెలదా? వారిని కామెడీయా నోట్ చేసుకోండిరా. ఇది సి మైకెల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. అయ్యో, పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనా? మన విద్యామూర్తులారా, బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము మేపేద్దాం. రండి రండి. సార్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా, వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కదమ్మా, నువ్వెవరు? గురువు గారు, మా ఏరియాకి గురువు గారు. కరెక్ట్ రా. అంకుల్ సూపర్ స్టార్. నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా? నీ ఏరేం తెలియదన్నా. వస్తానా? ఆటతో వర్కౌట్ అవుతుంది కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? మరి పాస్ చేయగురే. వర్కౌట్ అవుతుంది రొనాల్డో. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగాడు లెగ్గెత్తుకొస్తాడు, ఆడితేనే నువ్వు మొదలెట్టు. చెప్పినట్టే వస్తున్నాడు పడ్డాడు. ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు, నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు. నా అకౌంట్ లో? నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమ్మిన అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారాయన. ఇదే అలవాటు కూర్చుంది వాడికి. పోనీ అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ జెండా అడ్డ చూడమంటావు, నువ్వేమో నువ్వు వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారన్నా. ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చరంట అన్న హామీ ఇచ్చిండు. ఆర్డర్ ఇంటి పారేసి కొత్త జియో పాస్ చేస్తాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పెద్ద మాసుగా ఉంటుందన్నా. ఇతను ఇత మైకేలు ఇందిరా, ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ స్లిపోతున్నాయి. ఏంది ర్యాగింగా? కావాలని పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి. పెద్దోళ్ళు ఉన్నారు, పైన కింద పడొచ్చు. ఎత్తకండ్రా పోల్దంట. 10 నిమిషాల్లో ఆ జియో నువ్వు పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తా. నిన్ను చూడ్డానికి నువ్వే ఉంటావు. ఇవ్వరా పోల్దండ.
ఏటన్నావు పచ్చబుట్టేసిన పిల్లగాడా నిన్ను రోజ్ పౌడర్ ఎక్కడే వద్దులే కక్కబడింది ఏంటి క్వీన్ క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం ఓ సేవ పట్టక సౌండ్ ఎక్కువైంది. ఏంటమ్మా కమ్ హియర్. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలివాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్పా? ఏంటిది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. పోర్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోద్దిరా. ఎప్పుడో ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు? డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టప్పులు వేసుకుంటున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం ఏంజల్ కంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రితలాట్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్లిపోవయ్యా మైకే. ఎట్టబోతాం? శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే ఎట్ట? అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఇరుక్కున్నావు గబ్బాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దీన్ బాయ్ మన పిల్లకాయనమ్మా. టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేతానండి. ఎవడావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొప్పేమా ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా ఏమిటి బాధ? అత్తియా రండి. ఏ గీత, అల్లుడి బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అసి అందరూ బకాసురుడి బ్రదర్స్ లా ఉన్నారు. 6 గొర్రెలే కోసాను,